అఖిల భారత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కరిస్తున్నది నందిగామ హరిరామ్ శర్మ. సార్, నేను విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి వచ్చాను. విజయవాడలో ఒక పబ్లిక్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. సార్, నాకు ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రాథమిక అంశాలపై అనేక సందేహాలున్నాయి. నాలాగా అనేక మందికి సందేహాలు ఉండవచ్చు. విద్యార్థులు అడిగే ఆధ్యాత్మిక పరమైన ప్రశ్నలకి గతంలో ముఖాముఖి కార్యక్రమంలో మీ నుంచి అనేక సమాధానాలు తెలుసుకున్నాను. మరికొన్ని సందేహాలకి ఈరోజు సమాధానం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ ముఖాముఖి హరే రామ శర్మ గారు, విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్. వారితో మరొకసారి ముఖాముఖి తలపడడానికి నేను సంసిద్ధము కదా. సార్, ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీదే ధ్యాస ఎందుకు పెట్టాలి? ఎందుకంటే శ్వాస మీదే ధ్యాస పెట్టాలి కనుక. నోరు మూసుకోవాలి కనుక. మాట మీద ధ్యాస అనేది శక్తిని పోగొట్టుకుంటాం కనుక ఏ మాట ఉండకూడదు. ఏ మాట పలికిన ఫిజిక్స్ మీకు తెలుసు కదా. ఏ పని చేయడానికైనా శక్తిని వెచ్చించాలి కనుక ఓం అన్నామనుకోండి, హ్రీం అన్నామనుకోండి, మన శక్తి పోగొట్టుకుంటాము కనుక ఏ మాట కూడాను పలుకరాదు. ఉన్న ఆ యొక్క శ్వాస క్రియ గమనిస్తూ కూర్చోవాలి. ఇన్ని రోజులు మంత్రాలు జపించారు. ఇప్పుడు మంత్రాలను ఉపసంహారం చేసుకుని శ్వాసానుసంధానము చేయండి. అన్ని విధాలా పరిశోధించండి. ఏది సరి అయినదో మీకే తెలుస్తుంది. కనుక శ్వాసానుసంధానము ఒకటే సరి అయిన మార్గం అని ఈ యొక్క నామానుసంధానము, శ్వాసానుసంధానము రెండూ చేసిన వారికి తెలుస్తుంది. మై డియర్ హరే రామ శర్మ గారు, ఏ విషయమైనా కూడా తెలియడానికి శాస్త్రీయ దృక్పథం కావాలి, శాస్త్రీయ పరిశోధన కావాలి. ఒక వస్తువు యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం ఆ వస్తువు ఉండి ఒక ఎక్స్పెరిమెంటు, ఆ వస్తువు లేకుండా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ వస్తువు యొక్క మహత్వం ఉందా లేదా అని తెలుస్తుంది. దీనిని ఏమంటారంటే శాస్త్రీయ దృక్పథం అంటాము, సైంటిఫిక్ టెంపర్ అంటాము. కనుక ఒక రోజంతా రామ 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 అంటూ మీరు గడపండి 24 గంటలు. ఒక రోజంతా శ్వాసానుసంధానంతో గడపండి. ఏది బాగో మీకే తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. కనుక శాస్త్రీయ దృక్పథంతో శాస్త్రీయ పరిశోధన గావించి ఏ విషయాన్నా ఎవరికి వారే తెలుసుకోవాలి. ఒక ప్రతిపాదన చేయబడుతుంది, దాన్ని స్వీకరించడమో తృణీకరించడమో ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు సంగీతం వినిపిస్తూ ఉంటారు కదా, ఎందుకని సార్? సంగీతం అనేది దట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ టు ధ్యానం. ధ్యానం సర్వోత్తమమైనది. ధ్యానం తర్వాత సర్వోత్తమమైనది సంగీతం. మనిషిని విషయ ప్రపంచాన్ని నుంచి సుదూరంగా తీసుకెళ్తుంది సంగీతం. సంగీత ప్రపంచం నుంచి ధ్యాన ప్రపంచంలోకి వెళ్ళడము చాలా చాలా తేలిక. కనుకనే సంగీతము తప్పనిసరి. శ్రావ్యమైన, మధురమైన, సున్నితమైన సంగీతము, ముఖ్యంగా వాద్య సంగీతము శ్రేయస్కరం. గురుజీ, ధ్యానం అయిన తర్వాత కళ్ళ మీద చేతులు పెట్టుకోవాలి అంటారు, ఎందుకని?
ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో అర్ధగంటో గంటో అపారమైన శక్తి, విశ్వమయ ప్రాణశక్తి మన శరీరం అంతా ప్రవహిస్తుంది. శరీరం అంతా ప్రవహించిన చేతి వేళ్ల లోపలికి ఎక్కువగా చేరుకుంటుంది. చేతి వేళ్లలో ఎక్కువగా చేరుకున్న ఆ యొక్క ప్రాణశక్తిని మళ్ళీ మన కళ్ళ ద్వారా మన శరీరంలో పెట్టుకోవాలి. మనకైనా అది మనం వినియోగించుకోవాలి, లేకపోతే ఇతరులకైనా దాన్ని ప్రసాదించాలి. తనకు మారిన ధర్మం లేదు కనుక ముందు మనకే ప్రసాదించుకోవాలి. కనుక ధ్యానం పరిసమాప్తం కాగానే కళ్ళు తెరవకుండా మన చేతులను మన కళ్ళ మీద పెట్టుకొనవలే. తప్పనిసరిగా మన శక్తి ముందు మనకు పరంపరగా, ఇంకెవరికైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. ఇంకొకరి తల మీద చేతులు పెట్టడం అనేది, హస్త మస్తక సంయోగం అనేది మన చేతుల్లో ఉన్న శక్తిని ఆ యొక్క మస్తకము తీసుకుంటుంది. దీనినే హస్త మస్తక సంయోగం అంటాము. ఎవరికైనా కూడాను వాడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు తప్ప ఇంకొకరికి శక్తిని ప్రసాదించరాదు. మిగతా సమయాల్లో మన శక్తి మన కోసమే. అందుకోసమే ఆ యొక్క క్రియను మనము చెప్తాము. గురూజీ, మీరు మాంసాహారం నిషిద్ధమని చాలా ఖచ్చితంగా చెప్తారు. ధ్యానానికి మాంసాహారం ఎందుకు విరుద్ధమవుతోంది? మాంసాహారానికి జీవితానికి విరుద్ధం. ధ్యానం ఏమిటి? ధ్యాని కానివాడు మాంసం తినచ్చు ఏమిటి? ఏటా ధ్యానానికి మాంసానికి సంబంధమే లేదు. సరైన జీవితానికి మాంసానికి సంబంధం. కనుక ఎక్కడైతే మాంసపు కూడు తింటాడో వాడు మహా నికృష్టపు కూడు తింటున్నాడు. కనుక వాడి జీవితము, వాడి శరీరం అస్తవ్యస్తమై అంధకారమై ఉంటుంది. కనుక వాడి మనసు క్రూరంగా తయారవుతుంది. కనుక యాజ్ యూ ఈట్ సో యూ బికమ్. నువ్వు ఏది తింటావో అదే అవుతావు. సో మై డియర్ ఫ్రెండ్, మాంసం అనేది ఈ యొక్క భూగోళం యొక్క దరిద్రానికి ఏకైక కారణం. నాన్ వెజిటేరియనిజం అనేది ఈ ప్రపంచపు, నికృష్ట ప్రపంచపు రీతులకు ఏకైక కారణం. కనుక ధ్యానము చేసినా చేయకపోయినా పర్వాలేదు, మాంసం మట్టుకు తినరాదు. మాంసం తినకుండా ఉండడం అనేది మొట్టమొదటి మన సందేశము. ధ్యానం చేయవాయ్ అనేది పరంపరగా రెండవ సందేశం. అందుకోసం అంత గట్టిగా, అంత కొట్టి మరి చెప్తాము, మాంసము తినరాదు. గురూజీ, చాలా మంది విద్యార్థులు అడిగేటువంటి ప్రశ్న మీ ముందు చూస్తున్నాను. నిద్ర, కళ, ధ్యానం ఈ మూడిటికి గల సంబంధం ఏమిటి? తేడా ఏమిటి? నిద్రలో కానీ నిద్ర, కళ, ధ్యానం అన్నాము. కళ సంగతి వదిలిపెట్టండి. నిద్ర, కళ అనేది నిద్రలో భాగం. నిద్ర, ధ్యానం ఇవి రెండు కూడాను శరీరాన్ని సేద తీర్చే చర్యలు. కనుక నిద్రలో 6 గంటలు నిద్రపోతాము, పొద్దున్నే లేస్తాము. శరీరము ఎంత సేద తీరు ఉంటుందో, శరీరానికి సేదనివ్వడం, అంతేకాకుండా శరీరానికి నూతన శక్తిని ప్రసాదించడము రెండూ కూడాను నిద్రలోనూ ధ్యానంలోనూ జరుగుతాయి. నిద్రలో కానీ ధ్యానంలో కానీ సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోంచి విడిపడి అనేక సూక్ష్మ లోకాల్లో, శక్తి లోకాల్లో సంచరించి వచ్చేటప్పుడు తిరిగి శరీరంలో ప్రవేశించేటప్పుడు నూతన శక్తిని తీసుకుని వస్తాయి. ధ్యానంలో నూతన జ్ఞానం కూడా వస్తుంది. నిద్రలో నూతన జ్ఞానం రాదు, నూతన శక్తి మటుకు వస్తుంది. నిద్రకు ధ్యానంకు తేడా ఏంటంటే, శక్తి అనేది రెండింటికి చెందినది, జ్ఞానం అనేది ధ్యానానికి చెందినది. నిద్ర ద్వారా జ్ఞానం రాదు, ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది.
నిద్ర ద్వారా శరీరం సేద తీరుతుంది, ధ్యానం ద్వారా శరీరం సేద తీరుతుంది. నిద్ర ద్వారా శరీరానికి నూతన శక్తి వస్తుంది, ధ్యానం ద్వారా శరీరానికి ఇంకెంతో శక్తి వస్తుంది, 1000 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది. ఇది నిద్రకి ధ్యానానికి ఉన్న ఏకత మరి విభిన్నత. సార్, ఒక టీచర్గా ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకునే వయసులో విద్యార్థులను కూడా ధ్యానం చేయమంటున్నారు. విద్యార్థులకి ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? విద్యార్థులకేమి, ఉపాధ్యాయులకేమి, ఆడవాళ్ళకేమి, మగవాళ్ళకేమి, రాజులకేమి, పేదలకేమి, అందరికీ ధ్యానము కానీ నిద్ర కానీ సరిసమానమే కదా. విద్యార్థులకి ఒక విధంగా నిద్ర ఉపయోగపడుతుంది, రాజుకి ఇంకొక విధంగాను, ఉపాధ్యాయులకి వేరొక విధంగా నిద్ర ఉపయోగపడుతుందా? నిద్ర అన్నది విద్యార్థులకి ఆడ మగ మరి రాజుకి పేదకి అందరికీ సరిసమానం కదా. అదేవిధంగా ధ్యానం కూడా. నిద్ర ఎంత ముఖ్యమో జీవితంలో ధ్యానము అంతకన్నా రెండింతలు ముఖ్యము. కనుక కేవలం నిద్ర లోలులైన సగటు మానవుడు కానీ, సగటు విద్యార్థి కానీ, సగటు ఉపాధ్యాయుడు కానీ ధ్యాన లోలుడు కావలే. ధ్యాన ప్రపంచంలో, నిద్రా ప్రపంచంలో విశ్రమించేవాడు ధ్యాన ప్రపంచంలోనూ విశ్రమించవలే. నిద్రకు ధ్యానము తోడు కావలే, నిద్రా జీవితానికి ధ్యాన జీవితము తోడు కావలే. విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, స్త్రీలకు కానీ, పురుషులు కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ఎవరికైనా కానీ కావాల్సింది చేపట్టిన పనుల్లో విజయం. ఆ చేపట్టిన పనుల్లో విజయానికి కావాల్సిన ఆత్మస్ఫూర్తిని, ఆత్మశక్తిని ప్రసాదించేదే ధ్యానం. కనుక విద్యార్థులకు కూడాను తాము చేపట్టిన పనుల్లో విజయం కావాలే కదా. దానికి కావలసిన స్ఫూర్తి, శక్తి అంతా ధ్యానంలో ఉంటే విశేషముగా వస్తుంది కదా. గురుజీ, భక్తి అంటే ఏమిటి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని ఉపనిషత్ వాక్యం. అంటే స్వస్వరూపంతో అనుసంధానం, నాతో నేను ఉండడం, నా గురించి నేను తెలుసుకోవడము, నేను నేనుగా ఉండడము, దాని పేరే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. కనుక ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తి అంటే ఇంకెవడుకు మరి మొక్కడము, బాంచం ద్వారా కాల్మొత్తా అనడము కాదు. భక్తి అంటే నీ యొక్క శక్తిని తెలుసుకుని ఆ శక్తితో కలిసి ఉండడమే. భక్తి అంటే స్వభక్తి, పరభక్తి కాదు. ధర్మం అంటే స్వధర్మం, పరధర్మం కాదు. ధ్యాస అంటే స్వధ్యాస, పరధ్యాస కాదు. జీవితం అంటే స్వజీవితం, పరజీవితానికి కాదు. వశం అంటే స్వవశము కావాలి, పరవశము కారాదు. కనుక మై డియర్ ఫ్రెండ్, భక్తి అంటే స్వంతానికి శరణాగతి కావడం, పరులకు శరణాగతి కావడం కాదు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వాధిపత్యము సంపాదించడమే భక్తి, పరాధీనము భక్తి కాదు. కానీ అదేమి చోద్యమో, ఈ భారతదేశంలో కానీ, ఈ భూమండలంలో కానీ పరాధీనతే భక్తిగా, అదొక గొప్ప సుగుణముగా ఈ భూమండలాన్ని ఏలుతున్న బ్లాక్ టీషర్ట్స్ అంటారు. ఇతర లోకాల నుంచి వచ్చిన ఈ భూమండలాన్ని ఆక్రమించుకున్న శక్తులు భక్తి పేరిట అజ్ఞానాన్ని విరజిమ్మి వాటిని, ఆ అజ్ఞానాన్ని పోషించి ఉన్నారు. కనుకనే ఈ భక్తి అంటే ఇంకెవడికో కాళ్ళు మొక్కాలి, ఇంకెవడికో పరాధీనపు బ్రతుకు బ్రతకాలి అన్న భావనలు వచ్చాయి. కనుక అదంతా కూడాను సంపూర్ణముగా తప్పు అన్నదానికి ఉపనిషత్ వాక్యమైన స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అన్నదే నిదర్శనం. సార్, భక్తి అంటే విగ్రహారాధన కాదా? భక్తి అంటే స్వస్వరూపానుసంధానము అని మరొకసారి మీకు చెప్పవలే కదా. చెబుతున్నాను మరొకసారి, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు, 1,00,00,000 సార్లు, కోటి సార్లు చెప్పడమే నా యొక్క పని.
ఏ జ్ఞాని యొక్క పని అయినా కూడాను స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. గురుజీ, మరి ముక్తి అంటే ఏమిటి? భక్తే ముక్తి. స్వస్వరూపానుసంధానమే ముక్తి. ఎక్కడ భక్తి లేదో అక్కడ ముక్తి లేదు. ఎక్కడ స్వస్వరూపానుసంధానం లేదో అక్కడ ముక్తి లేదు. భక్తియే ముక్తి. సార్, ప్రారబ్ధ కర్మలు అంటూ ఉంటారు. అర్థం తెలియకుండా మేమందరం ఆ మాట వాడుతున్నాం. అసలు ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి సార్? 3 రకాల కర్మలు ఉన్నాయి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, వర్తమాన కర్మలు. సంచిత కర్మలంటే అనేక జన్మలుగా మనం చేసుకొచ్చిన శుభ అశుభ కర్మల యొక్క చిట్టా, సంపూర్ణ చిట్టా. ఆ సంపూర్ణ చిట్టాలోంచి కొంత భాగము అనుభవించడానికి, శుభము కానీ అశుభము కానీ కొంత ప్రత్యక్షం చేసుకోవడానికి, కొంత అనుభవించడానికి విధిగా తప్పనిసరిగా కొంత కర్మను మనం ఈ యొక్క శరీరంతో పాటు ఈ శరీర నిర్మాణంలోనే ప్రతిష్ఠించుకుంటాము. అది ప్రారబ్ధ కర్మ. అది అనుభవించియే తీరవలసిందే. అనుభవించడం కోసమే ఎన్నుకోబడినది. సంచిత కర్మలో ఒకానొక భాగము ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఒక పక్క మరి కొత్తగా నూతన వర్తమాన కర్మలు చేస్తూ ఉంటాడు ప్రతి జీవుడు, ప్రతి శరీరంలోనూ, ప్రతి జీవితంలోనూ. దానిని వర్తమాన కర్మలు అంటాం. ఈ వర్తమాన కర్మల్లో మళ్ళీ శుభ కర్మలు అశుభ కర్మలు ఉంటాయి. అవి మళ్ళీ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆ సంచిత కర్మల బ్యాంక్ బ్యాలెన్స్లో జత అవుతాయి, డెబిట్ అండ్ క్రెడిట్. మళ్ళీ ఇంకో జన్మ వచ్చినప్పుడు మళ్ళీ అందులోంచి ఆ టోటాలిటీ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్లోంచి, టోటాలిటీ ఆఫ్ శుభ అశుభ కర్మల నుంచి, ఆ సంచిలోంచి మళ్ళీ కొంత తీసుకుని మళ్ళీ శుభము అనుభవించడానికి, అశుభం అనుభవించడానికి ప్రారంభంగా తీసుకొస్తాము. కనుక ఈ విధంగా సాగుతుంటుంది ఈ జన్మ కర్మల సంచారం. ఆత్మజ్ఞానం రాకపోతే మళ్ళీ వర్తమాన కర్మలు శుభము అశుభము ఉంటాయి. ఆత్మజ్ఞానం వస్తే శుభ అశుభ పరిత్యాగి, ఇంకా శుభకర్మ లేదు, అశుభ కర్మ లేదు, కర్మ అన్నదే లేదు. కనుక కర్మ యొక్క జాడ్యం నుంచి విముక్తుడవుతాడు జ్ఞానము ద్వారా. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం, సకల కర్మలు జ్ఞానమైన అగ్నిలో దగ్ధమవుతాయి. కనుక ఇదంతా కూడాను మరి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. కర్మ సిద్ధాంతం గురించి ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, మరి వర్తమాన కర్మ. మీరు అలా అడిగేస్తేనే, ఇలా చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది ఏమిటి? జీవితంలో దాన్ని జీవించవలే, అధ్యయనం చేయవలే, శుశ్రూష చేయవలే, గురు శుశ్రూష. పత్రిజీ, కర్మ సిద్ధాంతం గురించి సూటిగా చెప్పే పుస్తకాలు ఏవైనా చదవటానికి సూచిస్తారా? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఒక మాస్టర్ ఉన్నారు మహారాష్ట్రలో, సాంగ్లీలో. ఆయన భార్య ధ్యానంలో ఉన్నప్పుడు భీష్ముడు వచ్చి ఒక చక్కటి సందేశం ఇచ్చాడు కర్మ సిద్ధాంతం గురించి. ఇంగ్లీష్లో ఇచ్చాడు, దాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆ యొక్క ప్రచురణ పుస్తకాన్ని దయచేసి చదవండి. విస్తారంగా ఈ యొక్క కర్మ సిద్ధాంతం గురించి వినూతనంగా భీష్ముడి దగ్గర నుంచి వచ్చిన సమాచారం. బ్రహ్మర్షి గారికి మరొక ప్రశ్న. ప్రతి మత గ్రంథం కూడా సత్యం తెలుసుకో, సత్యం తెలుసుకో అంటుంది. ఏది సత్యం? సత్యం అంటే ఇది అని ఎలా చెప్తాం? పూర్వం నుంచి వచ్చిన మత గ్రంథాలను పక్కన పెట్టేసి ప్రస్తుతం విస్తారంగా ఉన్న న్యూ ఏజ్ స్పిరిచువల్ పుస్తకాలను చదవండి. ఈ యొక్క న్యూ ఏజ్ స్పిరిచువల్ పుస్తకాల్లో సత్యాన్ని సూటిగా చెప్పబడి, ముక్కు సూటిగా చెప్పబడి. కనుక పూర్వ పుస్తకాల్లో మరి ఇంత ముక్కుసూటితనం లేదు. ఉన్నా అది ఎక్కడో అక్కడ మస్తు తొనకలా ఉంది. కనుక మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ రీడ్ ద న్యూ ఏజ్ స్పిరిచువల్ లిటరేచర్. ఎగ్జాంపుల్ రిచర్డ్ బాక్, కార్లోస్ క్యాస్టనడా, అనీ బెసెంట్, లిబరేటర్. ఇలాగా మరి ఛానల్డ్ మెటీరియల్, బార్బరా బ్రన్నన్, బార్బరా మార్సినియాక్, బార్బరా హ్యాన్క్లౌ పుస్తకాలు చదవండి. అందులో చక్కగా సూటిగా సత్యం అంటే ఆత్మ పదార్థం అన్నది సత్యము, ధ్యాస పదార్థం అన్నది సత్యం. నీ ధ్యాస ప్రకారమే నీ యొక్క వాస్తవికత, నీ యొక్క రియాలిటీ, నీ యొక్క ఎన్కౌంటర్స్ ఉంటాయి. అంతే సత్యం, అంతగా ఇంకేమీ లేదు.
యద్భావం తద్భవతి. అదే సత్యం. గురూజీ, తపస్సు అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? సాధన తీవ్రతనే తపస్సు అంటారు. సంగీతంలో తపస్సు చేశాడంటే ఏమిటి అర్థం? వాడు సంగీతంలో సాధనలో తీవ్రతంగా ఉన్నాడు. వాడు గవస్కరు క్రికెట్ తపస్సు చేశాడు. క్రికెట్ తపస్సు చేశాడు కనుక గవస్కర్ అయ్యాడు. సంగీత తపస్సు చేశాడు కనుక బిస్మిల్లా ఖాన్ అయ్యాడు. అలాగే ధ్యాన తపస్సు చేస్తే నువ్వు అవుతావు కృష్ణుడిలా, బుద్ధుడిలా, మహావీరుడిలా. వాళ్ళు చేసింది తపస్సు, ధ్యాన తపస్సు. సాధన తీవ్రతనే తపస్సు అంటాం. అది సంగతి. నిత్యం ఆనందంతో ఉండే మిమ్మల్ని చూస్తుంటే మహదానందంతో మరొక ప్రశ్న అడగాలనుంది. ఆనందం అంటే ఏమిటి? మనం సినిమా చూస్తున్నప్పుడు పొందే ఆనందం, ధ్యానం చేస్తున్నప్పుడు పొందే ఆనందం రెండూ ఒకటేనా? ఆనందాలు 5 రకాలు. మనము 5 పదార్థం. మనము 1 శరీరము, 2 మనస్సు, 3 బుద్ధి, 4 ఆత్మ, 5 సర్వాత్మ. శరీరంతో ఇడ్లీ కాఫీ తింటే అది శరీరానందము. మనస్సుతో ఒక సంగీతం విన్నామనుకోండి, ఒక ప్రకృతి దృశ్యం చూసామనుకోండి, సూర్యోదయము సూర్యాస్తమయము, మనసుకి ఎంత ఆనందము, అది మనస్సు పరమైన ఆనందం. ఒక సోక్రటీస్ పుస్తకం కానీ, ఒక షేక్స్పియర్ పుస్తకం కానీ, కాళిదాసు పుస్తకం కానీ చదివామనుకోండి, అది ఇంటలెక్చువల్ ఆనందం, బుద్ధిపరమైన ఆనందం. ధ్యానం ఉందనుకోండి, ఆలోచన రహిత స్థితిలో, అది ఆత్మానందం. తోటి ఆత్మజ్ఞానులతో కలిసి జీవించామనుకోండి, అది బ్రహ్మానందము. అది సృష్టితో జీవించడము, ఆ స్నేహంతో జీవించడం అనేది బ్రహ్మానందం. శరీరవత్ శరీరానందం ఉంది, మనస్సువత్ మానసిక ఆనందం ఉంది, బుద్ధివత్ బుద్ధిపరమైన ఆనందం ఉంది, ఆత్మవత్ ఆత్మానందం ఉంది, బ్రహ్మవత్ అంటే సకల సృష్టి కోటివత్ బ్రహ్మానందం ఉంది. 5 రకాల ఆనందాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్. హరే రామశర్మ గారు, అన్నిటినీ భోగించవాలి. అందుకోసమే పూర్ణ జీవితం. ఈ 5 ఉన్నప్పుడే పూర్ణ జీవితము. ఈ 5లో ఏది లుప్తమైనా అది అసంపూర్ణ జీవితము.